ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల విధుల పట్ల పరిపూర్ణ అవగాహన, సిబ్బందికి కలెక్టర్ సూచన. అంగరంగ వైభవంగా దేవీమాత నిమజ్జన శోభాయాత్ర సంబరాలు, అలరించిన పుణె ఢోలు కళాకారుల ప్రదర్శనలు. ఎడపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు, దసరా అనంతరం జరుపుకునే ఆనవాయితీలో భాగంగా పూల పండగలో పాల్గొన్న మగువలు. జిల్లా పరిషత్ పీఠం కోసం పావులు కదుపుతున్న మాజీలు, ఆకుల లలితకు అవకాశం కల్పించాలని ఆమె అభిమానుల విన్నపాలు. నీట మునిగి కుళ్లిపోయిన పంటలకు నష్టపరిహారం, గోదావరి పరివాహక ప్రాంతాలను సందర్శన సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విజ్ఞాపనం. జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న యోచనలో కాంగ్రెస్ దృష్టి సారించింది. ప్రాదేశిక సభ్యురాలుగా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన ఆమె దృష్టి ప్రస్తుతం జిల్లా పరిషత్ పై పడింది. ఆమె సామాజిక వర్గం జిల్లాలో అధికంగా ఉండడంతో ఇప్పటి నుండే రాజకీయ పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం వద్దకు ఆమెకు మద్దతుగా పలువురు వెళ్లి ఈ ప్రతిపాదనను పార్టీ ఎదుట పెట్టారు. పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో అని ఆలోచనలో పడ్డారు జిల్లాకు చెందిన మహిళా నాయకులు. ఇటీవల జిల్లా పరిషత్, మండల పరిషత్, సర్పంచ్ రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 దశలలో పూర్తి చేయడానికి షెడ్యూల్ ప్రకటించారు. కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ పై ఎన్నిక నిర్వహించడానికి సిద్దమవుతుంది. రిజర్వేషన్ ప్రకటించడంతో ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నాలను మొదలుపెట్టారు. పార్టీ గుర్తింపు, గుర్తులపై ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇందుకోసం జిల్లాకు చెందిన మాజీ మహిళా ప్రతినిధి జిల్లా అధ్యక్ష పీఠంపై కన్నేశారు. ఆమె రాజకీయ జీవితం మండల ప్రాదేశిక సభ్యురాలుగా గెలిచి మండల పరిషత్ అధ్యక్షురాలిగా కొనసాగి చట్టసభలలో అడుగుపెట్టింది. తీరా మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా పార్టీ మారిన ప్రస్తుత కాంగ్రెస్ లో ఆమెకు ఆశించిన పదవి దక్కలేదు. రాజకీయ గాడ్ ఫాదర్ డిఎస్ శిష్యురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె చివరికి ఆయనకే పోటీ అయ్యింది. ప్రస్తుత తరుణంలో ఆమె తిరిగి కాంగ్రెస్ లో కొనసాగుతున్నా గతంలో ఉన్న ప్రాధాన్యత లభించడం లేదని ఆమె సన్నిహితులు వాపోతున్నారు. తిరిగి ఆమెకు పూర్వ పరపతి కల్పించాలంటే జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం కల్పించాలని ఆమె మద్దతుదారులు కోరుతున్నారు. ఆమె ఎవరో కాదు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. మాక్లూర్ మండల ఎంపీపీగా కొనసాగిన ఆమె అప్పట్లో వచ్చిన అసెంబ్లీ ఉప ఎన్నికలలో నాటి డిచ్పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి జరిగిన ఎన్నికలలో సైతం అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించింది. వైఎస్ మరణ అనంతరం పార్టీ డిఎస్ ను కాదని ఆకుల లలితకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. అలా కొనసాగుతున్న సమయంలో అసెంబ్లీ, మండలిలో కాంగ్రెస్ కు అనుకున్న మెజార్టీ సభ్యులు లేకపోవడంతో బీఆర్ఎస్ లో విలీనమయ్యారు. బీఆర్ఎస్ తిరిగి ఎమ్మెల్సీ పదవి ఇస్తుందని ఆశించినా ఆశాభంగం కలిగింది. దీంతో ఘర్ వాపసీలో భాగంగా తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించి జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని కలగంటున్నారు. జిల్లాలో 31 జెడ్పీటీసీ సభ్యులలో 17 సభ్యులను కాంగ్రెస్ గెలిపించుకుంటే జిల్లా పరిషత్ స్థానం కైవసం చేసుకోవచ్చు. ఆకుల లలిత ఆర్థికంగా, రాజకీయంగా పరిణితి చెందిన నాయకురాలని మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు బలంగా భావిస్తున్నారు. బీసీ మహిళలు జిల్లాలో ఉన్న పూర్తి స్థాయి రాజకీయ పరిణితి లేదని ఒక అభిప్రాయం ఉంది. దీంతో ఆకుల లలితకు అవకాశం కల్పించాలని ఆమె మద్దతుదారులు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్ సీఎం దృష్టికి ఈ విషయాన్ని ముందస్తుగా తీసుకెళ్లి ప్రతిపాదించారు. అధిష్టానం సైతం ఆకుల లలిత పట్ల అనుకూలంగా ఉన్నట్టు సమాచారం. దీంతో ప్రభుత్వం తలపెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలు యథావిధిగా జరిగితే ఆకుల లలిత జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం అధిరోహిస్తారని ఆమె మద్దతుదారులు కలలుగంటున్నారు.
ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆకుల లలితకు అనుకూలంగా మారుతాయో లేదో వేచి చూడాల్సిందే. 2025-27వ సంవత్సరానికి జిల్లా పరిధిలోని 102 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. గత నెల 27 నుండి వ్యాపారం చేయదలిచిన వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 18 వరకు టెండర్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని 102 మద్యం దుకాణాలకు నూతన మద్యం పాలసీ ప్రకారం టెండర్లను ఆహ్వానించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గానికి వారికి రిజర్వేషన్ క్రింద దుకాణాలను కేటాయించారు. మిగతా దుకాణాలను ఓపెన్ కేటగిరీలో కేటాయించారు. మద్యం దుకాణానికి టెండర్ వేయదలిచిన వారు 3 లక్షల డీడీ పొందుపరిచి దరఖాస్తుతో కలిపి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో తగిన ప్రతులను జతచేసి అధికారులకు అందజేస్తున్నారు. అక్టోబర్ 18 వరకు గడువు ఉండటంతో వారికి అనుకూలమైన రోజు గురించి పండితులను ఆశ్రయించి తిథి నక్షత్రం చూపించుకుంటున్నారు. ప్రక్రియ ఆరంభమైన నుండి కొందరు మంచి రోజును భావించి టెండర్ ఫారాలను అందజేస్తున్నారు. ఇది వరకు వ్యాపారం చేస్తున్న వారు సైతం పలు దుకాణాలకు టెండర్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులు దరఖాస్తు ఫారంతో పాటు కుల ధృవీకరణ పత్రం జతపరచాల్సి ఉంటుంది. 18 వరకు స్వీకరించిన దరఖాస్తులను ఈ నెల 23 జిల్లా కలెక్టర్ సమక్షంలో భారతీ గార్డెన్ లో లక్కీ డ్రా ద్వారా వ్యాపారస్తులకు ఎంపిక చేసే డిసెంబర్ 1 నుండి వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. దసరా పండుగకు ముందు రోజు రూరల్ శాసనసభ్యుడు రేకులపల్లి భూపతిరెడ్డికి మాతృవియోగం కలిగింది. భూపతిరెడ్డి తల్లి రేకులపల్లి లక్ష్మీ నరసవ్వ స్వర్గస్థులు కావడంతో గూపన్పల్లి శివార్లోని ఎమ్మెల్యే నివాసానికి పలువురు చేరుకుని పరామర్శిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ సభ్యుడు భూపతిరెడ్డి తల్లి లక్ష్మీ నరసవ్వ ఇటీవల పరమపదించారు. దీంతో పలు పార్టీల నాయకులు, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వేజీగౌడ్, జర్నలిస్టులు లక్ష్మీ నరసవ్వ చిత్రపటానికి పూలమాలను సమర్పించి అంజలి ఘటించారు. అనంతరం భూపతిరెడ్డిని ఓదార్చి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తల్లి కోల్పోయిన బాధలో ఉన్న భూపతిరెడ్డికి తామందరం ఉన్నామని ధైర్యం చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో దసరాకు ముందు బతుకమ్మ పండుగ వేడుకలను జరుపుకుంటే అందుకు భిన్నంగా దసరా పండుగ అనంతరం ఎడపల్లి మండలంలో మహిళలు బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. గుణగ, తంగెడు వంటి వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పండుగ వేడుకల్లో పుట్టింటి ఆడపడుచులతో పాటు మెట్టింటి కోడలు సైతం పాల్గొనడంతో బతుకమ్మ సంబరాలు మిన్నంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా బతుకమ్మ పండుగ వేడుకలను శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో మహిళలు ఎంతో వైభవంగా ఆనందోత్సవాల నడుమ జరుపుకున్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండుగకు ముందు బతుకమ్మ పండుగను నిర్వహిస్తుంటే ఎడపల్లి మండల కేంద్రంలో మాత్రం అందుకు భిన్నంగా దసరా పండుగ అనంతరం బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 60 ఏళ్లకు పైగా వస్తున్న ఆచారాన్ని నేటికి కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా దసరా తరువాత పౌర్ణమికి ముందు ఇక్కడ బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో నది పరివాహక ప్రాంతం పంటలు నీట మునిగాయి. నీట మునిగిపోయిన వరి పంటకు ఎకరాకు 50,000 నష్ట పరిహారం చెల్లించాలని జెడ్పీ మాజీ చైర్మన్ విఠలరావు డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా ఎగువ నుండి వచ్చిన భారీ వరద నీటితో గోదావరి ఉప్పొంగి పరివాహక ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉండిపోయారు. దీంతో నవిపేట్ మండలం కోస్లీ, మిట్టాపూర్, ఎంచ, అల్జాపూర్, బినోలా, తుంగిని, నాళేశ్వర్ గ్రామాల పరిధిలోని 1000 ఎకరాల వరి పంట గత కొన్ని రోజులుగా నీటిలో మునిగి ఉండడంతో పూర్తిగా కుళ్లిపోయి రైతుల గుండె కోతకు కారణమైంది. విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు, బీఆర్ఎస్ పార్టీ నవిపేట్ మండల అధ్యక్షులు నర్సింగరావు పలువురు నాయకులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం గంగపుత్రులు తమ వలలు గోదావరి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయని, తమకు న్యాయం జరిగేలా పోరాడాలని విఠలరావును కోరారు. వరద ప్రవాహానికి మాజీ వైస్ ఎంపీ హరీష్ కి చెందిన కోళ్ల ఫారం నీట మునిగి 9,000 కోళ్లు మరణించడంతో విఠలరావు హరీష్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా విఠలరావు మాట్లాడుతూ
బోధన్ నియోజకవర్గం వ్యాప్తంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని వేలాది ఎకరాలు నీట మునిగి పూర్తిగా కుళ్లిపోవడం బాధాకరమని, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర అని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాను కాపాడుకోవడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎగువకు నీటిని వదలకుండా బోధన్ నియోజకవర్గంలోని పంటలను ముంచేస్తారని మండిపడ్డారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలని, లేనియెడల బీఆర్ఎస్ పార్టీ నుండి రైతులతో కలిసి ధర్నాలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ విషయాల్లో పూర్తిగా విఫలమైందని, రైతు బాధపడ్డ రాజ్యం ఎప్పటికీ ఉండదని ఆయన అన్నారు. మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరసింహరావు మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే రైతులకు ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వకుంటే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించి వెంటనే రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు న్యాలకంటి అబ్బన్న, అల్లం రమేష్, విఠల్, జగన్, గంగాధర్, లోకం నర్సయ్య, గైని మోహన్, గైని సతీష్, రాజేశ్వర్, లాలు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నిస్వార్థంగా రైతులు ఎవరైనా రైతులే కాబట్టి మీరు నిస్వార్థంగా మీ డ్యూటీ మీరు చేస్తూ మరి ముంపునకు ఖచ్చితంగా ఇది కావాలనే ముంపున ముంచినట్టు రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడ బస్సులో మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఖచ్చితంగా ఏదైతే డ్యామేజ్ అయిందో ఈ రైతులకు ఎకరానికి 50,000 ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని, మరి అది ఇప్పుడు ఇస్తారా, మరి ఎలక్షన్ కోడ్ అంటారా, కోడ్ అయినాక ఇస్తారా, ఖచ్చితంగా ఇవ్వాలని ఇది కూడా మేము మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో అసెంబ్లీలో కూడా మా వాళ్ళు కేటీఆర్ కానీ వీళ్ళు పోట్లాడి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి 6 గ్యారంటీలు అన్నారు, అదే అన్నారు. ఏ గ్యారంటీ ఒకటి లేదు. ఒకటి మహిళలే ఉచిత బస్సు పెట్టారు, ఆటోలోనే ఎండగొట్టారు. కాబట్టి ఏ వర్గానికి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తలేదు. అన్ని వర్గాలు, రైతులు కానీ, యువత కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, ప్రతి ఒక్క వర్గానికి మరి మోసం చేస్తూ ఉన్నారు. అందరు రోడ్ ఎక్కిర్రు. రేపు కూడా దినసరి కార్మికులు అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా రోడ్ ఎక్కుతా ఉన్నారు. వాళ్లకు పనికి తగ్గ వేతనం ఇస్తా ఉన్నారు, అది కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు రోడ్ ఎక్కుతా ఉన్నారు. ఈరోజు రైతులు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతులు రోడ్ ఎక్కినాక ఈ గవర్నమెంట్ ఉంటుందనే నమ్మకం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసేది ఏంటంటే నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలని మేము ఈ కోసిలి రైతుల తరఫున కోసిల్ నుంచి ఈ ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. కాల వర్షం పడ్డ సందర్భంలో మరి కోస్లీ, ఎంచా, అల్జాపూర్, బినోలా, నందిగాం, నాలేశ్వర్ ఈ ముప్పు గ్రామాలు ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా పంట నష్టము ఇవాళ చూస్తూ ఉంటే, ఈ పంటను చూస్తూ ఉంటే కన్నీరు అవుతా ఉన్నది. చూస్తూ ఉంటే చాలా దుఃఖం వేస్తూ ఉన్నది. రైతులు ఎంత బాధపడుతూ ఉన్నారో మరి ఇవాళ మేము ఈ పంటను చూస్తే ఏర్పడుతూ ఉన్నది. గత 50 సంవత్సరాల నుంచి కూడా లేని ఈరోజు మునిగిపోయిందని అంటే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వారు కావాలనే మరి ఖమ్మం మంత్రులు ఇక్కడ ఇద్దరుండి మరి అక్కడ మునిగిపోతాయి ఊర్లు అని చెప్పి ఇక్కడ స్టోరేజ్ వాటర్ ఉంచినారు. దాన్ని గమనిస్తూ రైతులు 50 సంవత్సరాల నుంచి మునిగిపోని పట్ట భూములు ఈరోజు మునిగిపోతున్నాయనంటే ఎంత దుఃఖము. చూస్తూ ఉంటే 1,300 ఎకరాలు ఖాళీ కోస్లీ గ్రామమే. దాదాపుగా అన్ని గ్రామాలు కలిసే దాదాపుగా 4-5-6 వేల ఎకరాలు మొత్తం మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. నవ్పేట మండలంలో 6,000 ఎకరాలు మునిగిపోయిందనంటే దాదాపు 25,000 ఎకరాలు ఉన్న నవ్పేట మండలిని దాని 10,000 ఎకరాలు మునిగిపోయిందంటే రైతులు ఎంత బాధపడతా ఉన్నారో ఒక్కసారి ఇక్కడ ఉన్న మన శాసనసభ్యులు మన సుదర్శన్ రెడ్డి గారికి విన్నపిస్తా ఉన్నాము. తప్పనిసరిగా మరి మీ సొంత మండలి సార్, మీరు కంపల్సరిగా మీరు దీని దృష్టికి మీరు అసెంబ్లీలో మాట్లాడి రైతు పక్షాన మీ రైతు పక్షాన 50,000 రూపాయలు మీ ధని వినిపించి 50,000 రూపాయలు మీరు నష్టపరిహారం ఇప్పించాలా. అదేవిధంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. కూడా బృందం పోయి మరి పెద్దలు మరి మాజీ చైర్మన్ విఠలరావు గారు కూడా వచ్చినారు. వారితో పాటు మరి ఖచ్చితంగా మేము
కేటీఆర్ గారికి మరియు అదేవిధంగా కేసీఆర్ గారికి విన్నపించుకొని తప్పనిసరిగా రేపు అసెంబ్లీలో తీర్మానం చేయించడానికి పట్టుబడి విధంగా రేపొద్దున మంది రైతులు పార్టీలకు అతీతంగా మేము కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపొద్దున మీరు పొద్దున దీనికి జవాబు ఇవ్వకుంటే ఖచ్చితంగా. భక్తులచే విశేష పూజలు అందుకున్న దుర్గామాత విగ్రహాలు గంగమ్మ బాట పట్టాయి. పుణె డోలు వాయిద్యాల మధ్య దుర్గామాత శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర ప్రారంభించారు. జై భవానీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూణే నుండి డోలు కళాకారులను పిలిపించి డోలు వాయిద్యాల నడుమ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. మరోవైపు అమ్మవారి శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మండల కేంద్రంలోని వీధులు భక్తులతో నిండిపోయాయి. పూణే డోలు కళాకారులను జై భవానీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ ఎప్పటికప్పుడు పోలీసు సిబ్బందితో పరిస్థితిని సమీక్షించారు. అయితే నిమజ్జనం కోసం యంచా గోదావరి నది వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా విగ్రహాలను బాసుర హద్దులోకి పంపటం పట్ల నిర్వాహకులు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ని కోరినప్పటికీ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీడీ పరిశ్రమకు పుట్టినిల్లు అయిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 11, 12 తేదీల్లో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర 2వ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు తెలిపారు. మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో నిర్వహించే BLTU రాష్ట్ర మహాసభలో పాత కలెక్టరేట్ మైదానంలో జరుగుతాయని వెల్లడించారు. BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు మాట్లాడుతూ మొదటి రోజు అక్టోబర్ 11న మధ్యాహ్నం 1 గంటకు తిలక్ గార్డెన్ నుండి భారీ ర్యాలీ పాత కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకుంటుందన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పాత కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్ లో బహిరంగ సభ ఉంటుందన్నారు. తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU 2వ రాష్ట్ర మహాసభలను జయప్రదం కోసం మోస్ట్రా చందూర్ మండలంలో బీడీ కార్మికులతో ప్యాకర్లు టేకేదారులతో గోడ ప్రతుల ఆవిష్కరణ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు మాట్లాడుతూ 2వ రోజు అక్టోబర్ 12న నిజామాబాద్ తిలక్ గార్డెన్ న్యూ అంబేద్కర్ భవనంలో ప్రతినిధుల మహాసభ ఉంటుందన్నారు. బహిరంగ సభకు ముఖ్య అతిథిగా గ్రామీణాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, అతిథులు నల్ల సూర్యప్రకాష్, BLF చైర్మన్ దండి వెంకట్, BLF రాష్ట్ర కన్వీనర్ జయరాజ్, ప్రకృతి కవి రచయిత ఏపురి సోమన్న, బహుజన యుద్ధ నౌక జూపక సుభద్ర కవి రచయితలు హాజరవుతారని తెలిపారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర 2వ మహాసభలని నిర్వహించడం జరుగుతున్నది. ఈ రాష్ట్ర 2వ మహాసభలను జయప్రదం చేయడం కోసము ఈరోజు నిజామాబాద్ జిల్లా మోసా మండల కేంద్రం దేశీయ బీడీ ప్యాకింగ్ బట్టి చాటన్ కార్మికులతోటి గోడ పోస్టర్లు గోడపత్రాలని ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది. అక్టోబర్ 11 శనివారం నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తిలక్ గార్డెన్ నుండి మధ్యాహ్నము 1 గంటకు వేలాది మంది కార్మికులతోటి భారీ ర్యాలీ నిర్వహించి పాత కలెక్టర్ గ్రౌండ్లో వేలాది మంది కార్మికులతోటి గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ బహిరంగ సభకు మరి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో పాటు BLF రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్, BLF రాష్ట్ర కన్వీనర్ దండి వెంకటి, అదేవిధంగా బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత, బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న, ప్రకృతి కవి జయరాజన్న, ప్రొఫెసరు సుభద్రక్క, వామపక్ష బహుజన కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యి మాట్లాడతారు. ఈ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఎన్నికలలో బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవనభృతి ఇస్తామని చెప్పి మా కార్మికుల ఓట్లు తీసుకొని మన 2 సంవత్సరాలు గడుస్తున్నది. ఈరోజు వరకు కూడా 4016 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలు లేదు. మరి మహిళలకు గృహిణులకు 2500 మహాలక్ష్మి పేరు మీద పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఆ మహాలక్ష్మి గానే పోయింది, ఈ జీవనభృతి ఇన్నే పోయినది. కాబట్టి ఇప్పటికైనా ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవనభృతి ఇవ్వాలని కేంద్రంలో మోడీ ప్రభుత్వం బీడీ పరిశ్రమ పెట్టినటువంటి ఆంక్షల్ని, కోప్టా చట్టాన్ని, GSTని తొలగించాలా. ఎందుకంటే ఇప్పటికే బీడీ పరిశ్రమ అనేక సంక్షోభంలో కుంటుపడుతున్నది, చేతిన పని లేక నష్టపోతున్నారు. అదేవిధంగా EPF పెన్షను మరి పెంచాలని 9000
పెన్షన్ ఇవ్వాలని కేంద్ర కార్మిక సంఘాలు పోరాటం చేసినటువంటి ఫలితంగా 2018లోనే 3,000 రూపాయల PF పెన్షన్ ఇస్తామని చెప్పి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి మోడీ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా 3,000 లేదు. మరి ఇప్పుడు 6,500 7,000 ఇస్తామంటున్నారు. మరి ఇచ్చినటువంటి పాపన లేదు. ఇప్పటికైనా 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, బీడీ కార్మికులకు చేతికిన పని కల్పించాలని తదితర డిమాండ్ల సాధన విషయంలో జరగబోయేటువంటి మహాసభకు మోసా మండల కేంద్రంలో ఉన్నటువంటి వందలాది వేలాది మంది కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలనేది మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ లాల్ సలంతో ముగిస్తున్నాం. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం IFTU నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో గాయత్రి నగర్ లో ధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధిని కల్పించేది నిర్మాణ రంగం మాత్రమే అని ఆ సంఘం నాయకుడు మోహన్ తెలిపారు. తెలంగాణ భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు M. మోహన్ మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధిని కల్పించేది నిర్మాణ రంగం మాత్రమే ఉపాధిని కల్పించే దానిలో 2వ స్థానాన్ని కలిగి ఉందన్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో అభివృద్ధి దశలో ఈ రంగం దూసుకెళ్తుందని తెలిపారు. నిర్మాణ రంగంలో ప్రమాదకరంగా పనులుండడంతో జీవితాలకు భద్రత లేకపోవడం అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దీనితో వారి కుటుంబాలు దీన స్థితిలోకి నెట్టివేయబడుతున్నాయని, పని ప్రదేశాలలో అడ్డాల వద్ద తాత్కాలిక పర్మనెంట్ షెల్టర్స్ నివాసానికి విశ్రాంతికి ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 7వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు కలెక్టర్ ఆఫీస్ ముందు నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రమేష్, యూసుఫ్, సలీం, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. పిలుపులో భాగంగా ఈ నెల 7వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. దాంట్లో మన భవన మరియు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ఈరోజు కరపత్రం ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఏదైతే మన లేబర్ కార్డు పొంది ఉన్నారో వాళ్లకు ఉన్నటువంటి బెనిఫిట్స్ను ఈరోజు కార్మికులకు అందకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొస్తుంది. కాబట్టి దానికోసమే ఈ నెల 7వ తారీఖు నాటి జరిగే ధర్నాలో మనమంతా భవన నిర్మాణ కార్మికులంతా అందులో పాల్గొని పెద్ద ఎత్తున, అదేవిధంగా మన అక్టోబర్ 15 తారీఖున హైదరాబాద్ లేబర్ కమిషన్ ఆఫీస్ ముందు కూడా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అందులో కూడా మన భవన నిర్మాణ కార్మికులు మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాపాడుకోవడం కోసం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పకుండా అవన్నీ మనం కాపాడుకునేందుకే ఈ మన కరపత్రం ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మన భవన మరియు నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రముఖ కవి, రచయిత ప్రొఫెసర్ N. గోపి, ప్రముఖ కవి K. శివారెడ్డిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. N. గోపి సతీమణి అరుణ, శివారెడ్డి కుమారుడు ప్రముఖ చిత్రకారుడు శంభు ప్రసాద్ ఇటీవల మరణించారు. వారి కుటుంబాలను గడ్డి అన్నారంలోని శివారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కవిత ఓదార్చారు. శివారెడ్డికి ధైర్యం చెప్పారు. రామంతపూర్లోని N. గోపి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కవిత వెంట తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ముఖ్య నాయకులు కోళ్ల శ్రీనివాస్, మహేందర్, గణపురం దేవేందర్, శివారెడ్డి, రాము యాదవ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని దేవి నిమజ్జన శోభయాత్ర వైభవంగా కొనసాగింది. పవర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి నిమజ్జన శోభయాత్ర చేపట్టారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మహాలక్ష్మి కాలనీలో గల పవర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. విగ్రహదాత భారత్ గ్యాస్ సుమన్, వైష్ణవి హోమ్స్, మెగా టవర్స్, శ్రీరామ్ ఆసుపత్రి డాక్టర్ సాహిద్, సడక్ శ్రీనివాస్, దక్షిణామూర్తి దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పవర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత 11 రోజులుగా దేవి నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించామన్నారు. అమ్మవారికి విశేషాలు, కుంకుమార్చనలు, గాజుల పూజ, కుమారి పూజలు నిర్వహించామన్నారు. శుక్రవారం రోజు అమ్మవారిని ఘనంగా ఊరేగింపుతో నిమజ్జనానికి తరలిస్తున్నామన్నారు. మహిళా మణులచే దాండియా నృత్యాలు, కోలాటాలు, దప్పు వాయిద్యాలతో భారీ ఊరేగింపును నిర్వహించి భక్తి ప్రపత్తులతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఊరేగించి గుండ్ల చెరువులో రాత్రికి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సాయిరాజ్, శివ, సాయి తేజ్, బొండ్ల ఆనంద్, గోకుల్, సాయి, నవీన్, ప్రథమ్, మహాలక్ష్మి, కాలనీ వాసులు, మహిళలు, భక్తులందరూ పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో మహాలక్ష్మి కాలనీలో పవర్ యూత్ వారి నిర్వహించే ఈ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎప్పటిలాగానే ఈ 3వ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఘనంగా నిర్వహించాం. చండీ హోమం కానీ, అన్నప్రసాదం కానీ, గాజుల పూజ కానీ, గౌరీ పూజ కానీ,
అలాగే గణపతి పూజ కానీ అంగరంగ వైభవంగా మేము జరుపుకున్నాం. ఈరోజు శోభాయాత్ర నిమజ్జనానికి శోభాయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. భక్తి శ్రద్ధలతోని శాంతియుతంతో జరుపుకుంటామని కోరుతున్నాం. జై భవాని. నమస్కార్. మరి ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీ పౌరుత్ మాత వద్ద మరి గత 3 సంవత్సరాల నుండి మరి అత్యంత వైభవంగా మరి అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నా భూతున్న భవిష్యత్తుగా మరి సుధిశర్మ వేద పండిత సుధిశర్మ ఆధ్వర్యంలో మరి పిట్టి పూజా కార్యక్రమాలు 9 రోజులు ఘనంగా నిర్వహించాము. మరి గౌరీ పూజ కానీ, సామి కుంకుమ పూజ కానీ, మరి కౌమారి పూజ కానీ, మరి మహా చిన్నియామం కానీ, శివలింగానికి పార్థివ శివలింగానికి విశేషంగా అభిషేకాలు కూడా నిర్వహించి, అలాగే మన పెద్దమతల్లి ఆలయ పూజారి శంకరాత్రిలో బోనాల పండుగ కూడా నిర్వహించాము. మరి అలాగే మానాయనాడు మహాచండీ హోమం నిర్వహించి మరి అమ్మవారి అన్నప్రసాదం కూడా నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో అనేక మంది భక్తులు ఇచ్చేసి మరి అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారు ఆశీస్సులు అందుకున్నారు. దీనికి మాకు ఎంతోగానో సహాయ సహకారం అందిస్తున్న మరి సవరి గ్యాస్ మేనేజర్ భారత్ గ్యాస్ బి సుమన్ తిరుమల దంపతులు గారు మాకు ప్రతి సంవత్సరం విగ్రహదాతగా ఉండి మాకు వెన్నంటూ ప్రోత్సహిస్తూ మరి అలాగే మా మహాలక్ష్మి కాలనీ భక్తులే కావచ్చు, వైష్ణవ్ హోమ్ మెగా టవర్స్ మరి భక్తులందరూ మాకు చేతో వాతగా ఉంటూ మరి మా శ్రీరామ హాస్పిటల్ డాక్టర్ గారు వారు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. దక్షమూర్తి సార్ గారిని చాలామంది మాకు అడగానే మేము కాదనకుండా మాకు తోచిన విధంగా మరి సహాయ సహకారం అందించి మమ్మల్ని ముందు నడిపిస్తున్న వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, వారికి వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు ఆయురాలు ప్రసాదించి కోరుతున్నాము. ఈరోజు మరి నిమజ్జనం అమ్మవారి శోభయాత్ర అంగరంగ వైభవంగా మనం నిర్వహిస్తే మరి శాంతియుతంగా మేము జరుపుకుంటామని మరి ఇట్టి కార్యక్రమానికి మహాలక్ష్మి ప్రజలే కాకుండా మరి ఆర్మూర్ పట్టణ భక్తులు విశేషంగా విచ్చేసి మరి అమ్మ శోభయాత్ర పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. అమెరికాకు చెందిన హెల్ప్ టు అదర్స్ స్వచ్ఛంద సంస్థ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. నిత్యం సేవా కార్యక్రమాలతో పేదల అవసరాలు తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అమెరికాకు చెందిన శ్రీలత కొరడా స్థాపించిన హెల్ప్ టు అదర్స్ సంస్థ ఆధ్వర్యంలో మామిడిపల్లిలోని తపస్వి చిల్డ్రన్ హోమ్ లో శనివారం సుమారు 25,000 విలువ గల నిత్యావసర సరుకులను హోం సంరక్షకులు శ్రీనివాస్ కవితలకు అందజేశారు. ఈ సందర్భంగా హెల్ప్ టు అదర్స్ సంస్థ ఇండియా ప్రతినిధి జిల్కర్ లావణ్య మాట్లాడుతూ పిల్లల కొరకు H2O వ్యవస్థాపకురాలు కొరడ శ్రీలత మామిడిపల్లి తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థకు నిత్యం వివిధ రకాల సహాయంతో పాటు వారికి తెలిసిన స్నేహితులు బంధువుల పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భంగా కూడా భోజన సదుపాయం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ టు అదర్స్ ఇండియా ప్రతినిధులు జిల్కర్ విజయానంద్, గుండు నరేష్ పాల్గొన్నారు. ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల శిక్షణ తరగతిలో కలెక్టర్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధుల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో శనివారం శిక్షణా తరగతులు నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, ఏజెంట్ల నియామకం, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లచే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావు లేకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా, పూర్తి పారదర్శకంగా నిర్వర్తించాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ఆర్ఓలు నోటిఫికేషన్ జారీ చేసి ఆ రోజు నుండే ప్రాదేశిక నియోజకవర్గ స్థానాల ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సంబంధించే నోటిఫికేషన్లో స్పష్టంగా వివరాలను పొందుపరచాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని, సమయ పాలనను పక్కాగా పాటించాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులు స్థానికులేనా అన్నది ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థి సహా 3 మాత్రమే లోనికి అనుమతించాలని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా వారి తరపున ప్రతిపాదకులు వచ్చిన సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని,
ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ఉపసంహరణకు అనుమతించాలని కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని అన్నారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే అన్ని నామినేషన్ల దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలు ఏమిటి అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్లను నిబంధనలకు అనుగుణంగా సరైన పద్ధతిలో సమర్పించేలా అభ్యర్థులకు సహకారం అందించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆర్ఓ, ఏఆర్ఓల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా జెడ్పీసీఈఓ కార్యాలయంలో కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే మాక్ నామినేషన్ ప్రక్రియను నిర్వహించుకోవాలని, దీనివల్ల ఎన్నికల నిర్వహణలో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్త పడవచ్చని హితవు పలికారు. నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుండి ప్రతిరోజు త్వరితగతిన డైలీ రిపోర్ట్ను పంపించాలని, సంబంధిత వెబ్సైట్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ చివరి సమయంలో విత్డ్రా సమయాల్లో వీడియో చిత్రీకరణ చేస్తే అవి తగిన ఆధారాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పక్కాగా జరిగితే పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సజావుగా జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆర్ఓలు, సహాయ ఆర్ఓలకు కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఏమాత్రం సంకోచించకుండా పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఏ దశలోనూ సొంత నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సాఫీగా పూర్తి చేయాలని అన్నారు. శిక్షణ అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీసీఈఓ సాయగౌడ్, డిప్యూటీ సీఈఓ సాయన్న, డిఈఓ అశోక్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఆర్ఓలు, సహాయ ఆర్ఓలు పాల్గొన్నారు. మీరు కానీ మీ సపోర్టింగ్ టీం కానీ ఎయిత్ గురించి ఆలోచించారు. సో నేను ఈ విషయం డిపిఓకి చెప్పట్లేదు. ఇవాళ 2 ట్రైనింగ్ జరుగుతున్నా కానీ నేను ఇక్కడనే కూర్చోవడంలో నా ఉద్దేశం ఏంటి అంటే, కాబట్టి ఎలక్షన్ జరుగుతుంది అని మనం ఫస్ట్ అనుకోవాలి, అలాగే ప్రిపేర్ కావాలి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ వాళ్ళు కూడా దయచేసి ఎవరు ఈ టీం వర్క్ మాత్రం ఎవరు ఆలోచనని పక్కకు పోనివ్వకండి. ఆ ఆలోచన యాజ్ ఆఫ్ నౌ మనకి ఎలక్షన్ కమిషన్ చెప్పింది, గవర్నమెంట్ షెడ్యూల్ అనౌన్స్ చేసింది, వేరే ఆలోచన ఉండకూడదు. ఓకే, సో అది రాకుండా చూసుకోండి. అది వస్తే ఏమవుతుందంటే ప్రిపేర్డ్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. ఉండకపోతే మీరు ఆ పర్ఫెక్షన్ సాధించేందుకు టైం ఉండదు. 9 పొద్దున ఏం చేయాలన్నా ఏం కాదండి. మీరు చివరికి రేపు కోఆర్డినేషన్ మీటింగ్ మీ మండల్ లెవెల్ లోపల పెట్టుకొని వీలైనంత వరకు డిస్కస్ చేయండి. ప్రతి టాపిక్ డిస్కస్ చేయండి. మీరు హ్యాండ్ బుక్ దగ్గర పెట్టుకోవాలి. ప్రతి టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా చదవండి. ఫస్ట్ ఎఫ్ఏక్యూస్ నుండి వెళ్ళండి. మినిమం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎఫ్ఏక్యూస్ రిఫ్రెష్ అయ్యేందుకు ఉపయోగపడతాయి, మెయిన్ డౌట్స్ వస్తాయి. తర్వాత ఈచ్ టాపిక్ ప్రతి ఒక్కరు చదవాల్సింది, చదవకుండా ఉండదు. మీ దగ్గర ఒకసారి నేను చెప్తున్నా, ఆర్ఓ ఇదే క్వాసి జ్యుడిషియల్ అథారిటీ. ఎంపీడీఓ చదవకపోతే ఏం కాదు, కానీ ఆర్ఓ చదవకపోతే ఇబ్బంది. సో ఎంపీడీ కానీ తర్వాత సబ్జెక్ట్ వైజ్ డౌట్ వస్తే మీరు కన్సర్న్డ్ మాస్టర్ ట్రైనర్స్ని అడగండి. వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు మీకు కమ్యూనికేట్ చేస్తాం. మీరు ఒకళ్ళ అడిగిండ్రు వేరే వాళ్ళ టాపిక్ అయినా సరే వాళ్ళు మాట్లాడుకొని మీకు చెప్తారు. చెప్పేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, మీకు మాస్టర్ ట్రైనర్స్ కూడా మీరు దాన్ని గైడ్ చేయాలి కానీ ఆన్సర్ చెప్పకండి. అంటే పుస్తకంలో ఎక్కడుందో చెప్పండి, ఫలానా తెలుగు బుక్ లోపల ఈ పేజీలో ఉంది, ఇలా రాసి ఉంది, మీరు కూడా ఒకసారి చదువుకోండి అని చెప్పాలి. అందులోకి వచ్చిన డౌట్ అందరికీ కమ్యూనికేట్ చేయాలి. సో మీ దగ్గర ఎవరైనా అడిగింది ఉంటే దానికి సమాధానము ఆన్సర్ చేసే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే అది అందరికీ కమ్యూనికేట్, వాళ్ళకి క్లారిఫై చేయడంతో పాటు అందరికి కమ్యూనికేట్ చేస్తే అసలు ఆ ఇష్యూ ఉండి కూడా డౌట్ రాని వాళ్ళు ఉంటారు. సందర్భం ప్రకారం రాకపోవచ్చు, మీ దృష్టికి తీసుకురాకపోవచ్చు మీ టీం. సో ఆ క్లారిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో వీలైతే ఒక మాక్ నామినేషన్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి కొన్ని డిఫెక్ట్స్ ఐడెంటిఫై అవుతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఎన్నికల విధుల పట్ల పరిపూర్ణ అవగాహన, సిబ్బందికి కలెక్టర్ సూచన. అంగరంగ వైభవంగా దేవీమాత నిమజ్జన శోభాయాత్ర సంబరాలు, అలరించిన పుణె ఢోలు కళాకారుల ప్రదర్శనలు. ఎడపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు, దసరా అనంతరం జరుపుకునే ఆనవాయితీలో భాగంగా పూల పండగలో పాల్గొన్న మగువలు. జిల్లా పరిషత్ పీఠం కోసం పావులు కదుపుతున్న మాజీలు, ఆకుల లలితకు అవకాశం కల్పించాలని ఆమె అభిమానుల విన్నపాలు. నీట మునిగి కుళ్లిపోయిన పంటలకు నష్టపరిహారం, గోదావరి పరివాహక ప్రాంతాలను సందర్శన సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విజ్ఞాపనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.